హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీ రెసిపీ అండి. సీజనల్గా దొరికే చింత చిగురుతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా కందిపప్పుని చక్కగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోండి. ఇది సుమారుగా 1 గంట సేపు అన్న నానితే పప్పు తొందరగా ఉడుకుతుందన్నమాట. ముందుగా చింత చిగురిని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. దాంతోపాటు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. అట్లాగే ఒక 6 పచ్చిమిరపకాయలు, ఈ 6 పచ్చిమిరపకాయలను కూడా మజ్జిగ కోసుకుని, దాంతోపాటు ఒక 3 టమోటాలు, వీటిని కూడా ముక్కలు కోసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా నానబెట్టుకున్న ఈ కందిపప్పుని పసుపు, ఆయిల్ వేసుకుని చక్కగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టి సుమారుగా ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పప్పు కుక్ అవుతుంది. దాన్ని ఎలా కుక్ అయింది లేదో ఒకసారి చేతితో దాన్ని గట్టిగా నొక్కితే మనకి అది కుక్ అయిందో లేదో తెలిసిపోతుంది అనమాట. కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా ముక్కలు కూడా వేసేసుకుని, దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. అట్లాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురిని మన చేతులతో 2 చేతులతో రబ్ చేస్తే అది కొద్దిగా మెత్తగా అవుతుందన్నమాట. దాంతోపాటు దానిలో ఏమైనా ముదురు కాళ్ళు ఉంటే మనకి బయటకు వచ్చేస్తాయి. ఆకంతా సపరేట్ అయిపోయి ఆ కాళ్ళు బయటకు వస్తాయి అన్నమాట. చక్క వీడియోలో చూపించినట్టు బాగా మెదుపుకోవాలన్నమాట. ఆకులుగా కాకుండా చక్కగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మూత తీసి పప్పు 70% కుక్ అయిందో లేదో చెక్ చేసుకుని, ఇప్పుడు 70% మనకు కుక్ అయిపోయింది కాబట్టి దీన్ని ఒకసారి కలిపేసుకుని మనం మెదుపు పెట్టుకున్నాం కదా చింత చిగురిని అందులో యాడ్ చేసేసుకోవాలి. దాంతోపాటు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని బాగా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి దీన్ని సుమారుగా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మన పప్పు 10 నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత మనకు రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం ఏం చేయాలంటే పప్పు గుత్తుతో చక్కగా మెత్తగా అయ్యే వరకు మెదుపుకోవాలన్నమాట. ఎంత మెత్తగా చేసుకోగలం అంత మెత్తగా దాన్ని మెదుపుకుని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అనమాట. ఈ పప్పుకి మెయిన్ తాలింపేనండి. తాలింపు చక్కగా వేసుకుంటే రుచి ఇంకా పెరిగి చాలా అమోఘంగా ఉంటుంది అనమాట. అందుకనే తాలింపు వేసుకుందాం. దానికి జీలకర్ర యాడ్ చేసుకుందాం, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపు దినుసులు అనమాట. పచ్చిశనగపప్పు, ఆవాలు అన్నీ కలిపి ఉన్నవి వేసుకుని ఈ తాలింపు బాగా వేగనివ్వాలి. చక్కగా వేగిన తాలింపుని మనం రుబ్బి పెట్టుకున్న ఈ పప్పులోకి వేసుకుంటే గుమ్మగుమ్మలాడే చింత చిగురు పప్పు రెడీ అవుతుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. రైస్లో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది అనమాట. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.